హాయ్ ఎవ్రీవన్. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్‌ను మనము ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో చాలా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోగలము. సో, ప్లే స్టోర్ నుంచి ముందుగా మీరు ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. cc.ap.gov.in స్కూల్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్‌ను సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సైట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రైట్ టాప్ కార్నర్ 3 లైన్స్ పై ప్రెస్ చేయాలి. లాగిన్ బటన్ పై ప్రెస్ చేయాలి. యూజర్ నేమ్ స్కూల్ డైస్ కోడ్, పాస్వర్డ్ స్కూల్ అటెండెన్స్ యాప్, స్కూల్ లాగిన్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పై ప్రెస్ చేయాలి. సైన్ ఇన్ పై ప్రెస్ చేసిన తర్వాత మనకు సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొబైల్లో ఓపెన్ చేసేటప్పుడు మనకు నావిగేషన్ బార్ కనిపించదు. దీనికోసం మనము సెట్టింగ్స్లో కొన్ని చేంజెస్ చేయవలసి ఉంటుంది. బాటమ్ రైట్ కార్నర్ 3 డాట్స్ పై ప్రెస్ చేయాలి. డెస్క్టాప్ సైట్ డిసేబుల్లో ఉంటుంది, ఎనేబుల్ చేయాలి. తర్వాత మరలా 3 డాట్స్ పై ప్రెస్ చేయాలి. డెస్క్టాప్ సైట్ ఆన్ చేసిన తర్వాత స్క్రోల్ చేసే కొలది సెట్టింగ్స్ పై ప్రెస్ చేయాలి. యాక్సెసిబిలిటీ ఆప్షన్ ఉంటుంది, యాక్సెసిబిలిటీ పై ప్రెస్ చేయాలి. ఆటోమేటిక్ ఫాంట్ సైజింగ్ డిఫాల్ట్గా ఉంటుంది, దాన్ని డిసేబుల్ చేయాలి. తర్వాత ఫాంట్ సైజును 100% నుంచి 50%కు రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేయడం కోసము కనిపిస్తున్నటువంటి డాట్ను లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేయాలి. ఈ విధంగా చేసిన మనకు సైట్లో నావిగేషన్ బార్ కనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాక్ యారో పై ప్రెస్ చేయాలి, మరలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకు నావిగేషన్ బార్ కనిపిస్తుంది. నావిగేషన్ బార్లో సర్వీసెస్ పై ప్రెస్ చేయాలి. సర్వీసెస్లో R3 సర్వీసెస్ పింక్ కలర్ ట్యాబ్ పై ప్రెస్ చేయాలి. మనకు R3.5 స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ కనిపిస్తుంది. ఈ లింక్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకు స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ పేజ్ ఓపెన్ అవుతుంది. క్లాస్ సెలెక్ట్ చేయాలి. గెట్ డీటెయిల్స్ బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా సీరియల్ నంబర్, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్షన్, అడ్మిషన్ నెంబర్, పెన్ ఐడి కనిపిస్తుంది. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ను స్టూడెంట్ వైజ్గా డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది. ముందుగా ఏ విద్యార్థికి అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థికి ఎదురుగా ఉన్న వ్యూ రిపోర్ట్ పై ప్రెస్ చేయాలి. వ్యూ రిపోర్ట్ పై ప్రెస్ చేస్తే మనకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ సెలెక్ట్ చేసిన విద్యార్థి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ కనిపిస్తుంది. ప్రీఫిల్డ్ డేటా మొత్తం అంతా కూడా ఉంటుంది. నేమ్, క్లాస్, సెక్షన్, రోల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద స్కూల్, యూడైస్ కోడ్, అకాడమిక్ ఇయర్ కనిపిస్తుంది. నెక్స్ట్ స్టూడెంట్ ప్రొఫైల్ కనిపిస్తుంది. స్టూడెంట్ ప్రొఫైల్లో ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, హైట్, వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అపార్ ఐడి, పెన్ ఐడి కనిపిస్తుంది. స్క్రోల్ చేసే కొలది అటెండెన్స్ కనిపిస్తుంది. స్కూల్ రికార్డ్స్ ప్రకారంగా ఉన్నటువంటి అటెండెన్స్ మరియు ఆన్లైన్లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్లో ఉన్న అటెండెన్స్ రెండు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మీరు ఫిజికల్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్లో రాయాలి, లేదా స్కూల్ రికార్డ్స్ ప్రకారంగా అటెండెన్స్ను రాయవలసి ఉంటుంది.
స్క్రోల్ చేసే కొద్ది ఫార్మేట్ 1 మరియు ఫార్మేట్ 2 మార్క్స్ న్యూ ప్యాటర్న్ ప్రకారంగా 5 మార్క్స్ టూల్ 1 టూల్ 2 టూల్ 3 5 మార్క్స్కి అనుగుణంగా మోడిఫై చేయడం జరిగింది ఆన్లైన్లో ఈ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో. అదేవిధంగా స్లిప్ టెస్ట్ 35 మార్క్స్కి మోడిఫై చేయడం జరిగింది ఆన్లైన్లో ఉన్న హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో. ఈ యొక్క డేటాను మనము యాస్టీస్గా రాసుకోవచ్చు. ఫార్మేట్ 1 మరియు ఫార్మేట్ 2 సంబంధించి మార్క్స్ను మన యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో రాయవచ్చు. స్క్రోల్ చేసే కొద్ది బాటంలో ప్రింట్ ఆర్ డౌన్లోడ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్. ఈ ప్రింట్ ఆర్ డౌన్లోడ్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ప్రిపేరింగ్ ప్రివ్యూ అని కనిపిస్తుంది. స్క్రోల్ చేసే కొద్ది మనం ఏ విద్యార్థి అయితే సేవ్ చేస్తున్నామో ఆ విద్యార్థి పేరుతో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును మన యొక్క డివైస్లో సేవ్ చేయవచ్చు. రైట్ టాప్ కార్నర్ మనకు పీడిఎఫ్ బటన్ ఉంటుంది. ఈ పీడిఎఫ్ బటన్ పై ప్రెస్ చేయాలి. పీడిఎఫ్ బటన్ పై ప్రెస్ చేసిన తర్వాత బాటంలో మనము నేమ్ సెట్ చేయవలసి ఉంటుంది. కనిపిస్తున్న టెక్స్ట్ పై ప్రెస్ చేయాలి. నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్ తేజ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ నేమ్ సెట్ చేయడం కోసము 4 తేజ హెచ్పిసి అని టైప్ చేసి సేవ్ బటన్ పై ప్రెస్ చేయాలి. సేవ్ బటన్ పై ప్రెస్ చేసిన తర్వాత ఈ విద్యార్థి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ మొబైల్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. సేవ్ చేసినటువంటి విద్యార్థి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును మొబైల్లో ఎక్కడ సేవ్ అయిందో తెలుసుకోవడం కోసము ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయాలి. ఫైల్ మేనేజర్లో డాక్యుమెంట్స్ ఐకాన్ పై ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు మనకు మనం సేవ్ చేసినటువంటి స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇదే విధంగా మిగతా విద్యార్థుల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును వ్యూ రిపోర్ట్ బటన్ పై ప్రెస్ చేసి బాటంలో ప్రింట్ ఆర్ డౌన్లోడ్ బటన్ పై ప్రెస్ చేసి రైట్ టాప్ కార్నర్ పీడిఎఫ్ బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ క్లాస్ నేమ్ హెచ్విసి అని టైప్ చేసి సేవ్ బటన్ పై ప్రెస్ చేయాలి. సో విద్యార్థుల యొక్క అందరి హెచ్పిసి కార్డులు ఒకేసారి డౌన్లోడ్ చేసినప్పుడు మనము ఈజీగా రాసుకోవడం అవుతుంది. డాక్యుమెంట్స్ ఫోల్డర్ను ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా మనకు సెకండ్ విద్యార్థి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ పీడిఎఫ్ ఫార్మేట్లో కనిపిస్తుంది. ఈ విధంగా విద్యార్థుల యొక్క అందరి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును 1 by 1 డౌన్లోడ్ చేసుకుంటూ వారికి నేమ్స్ సెట్ చేసుకుంటూ మన యొక్క డివైస్లో సేవ్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.